अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं MNT न्यूज़। महबूबनगर म्यूनसिपल कौंसिल की इजलास म्यूनसिपल ऑफिस में मुनक़िद हुआ। श्रीनिवास गौड़ दोबारा रुकने असम्बली की हैसियत से कामयाब होने के बाद आज पहली मरतबा म्यूनसिपल कौंसिल मीटिंग में शिरकत की और अवामी मसाइल को हल करने की ऑफिसरों को हिदायत दी। बाद अज़ा म्यूनसिपल डिपार्टमेंट ऑफिसरान ने MLA श्रीनिवास गौड़ को इनकी कामयाबी पर मुबारकबाद देते हुए गुलपोशी। इस मौके पर म्यूनसिपल चेयरपर्सन राधा अमर, वाइस चेयरमैन रामलू, MIM ज़िला सदर अब्दुल हादी और दीगर कौंसलरान मौजूद थे। चेयरमैन गाరికి, వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్స్కు, స్టాఫ్ అధికారులకు, కమిషనర్ గారికి, పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈ సంవత్సరం కొత్తగా మయూరి పార్క్ దగ్గర ఒక మంచి కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది। దానికి మరి కౌన్సిలర్స్ అందరూ కూడా రావాలని చెప్పి, పాత్రికేయులు కూడా అందరూ రావాలా, కుటుంబ సభ్యులతో రావాలని చెప్పి వారిని కూడా ఆహ్వానిస్తూ, ప్రజలు ఎంతో నమ్మకంతో ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అంత మెజారిటీ ఇవ్వకుండా మొట్టమొదటి మెజారిటీ జిల్లాలో అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పి, ఇంకా ఎంతో బాధ్యతతో ఒదిగి ప్రజా సమస్యలను గుర్తించి ప్రజలకు సేవ చేసేది, ఇంకా నాణ్యతమైనటువంటి సేవ చేసి ఆ సేవ ద్వారా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి, రానున్న 5 సంవత్సరంలో ఈ మహబూబ్నగర్ టౌన్ రూపురేఖలే మార్చి ఇక్కడ మంచి చెడు రెండే ఉండేటట్లు, కులము మతము అనేటువంటి జాడ్యాన్ని పీకేసి ప్రజలు అందరూ మనుషులంతా ఒకటే, మనుషులందరూ కలిసిమెలిసి ఉండాలి, టౌన్ అభివృద్ధి చేసుకోవాలనే రీతిలో ఆ మార్పు వచ్చే దిశలో మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని, నీళ్ళు, ఇండస్ట్రీసు, టౌన్లో రావాల్సినటువంటివి ప్రధాన రోడ్డు, ఇరిగేషన్ ప్రాజెక్ట్సు, IT కారిడారు, పార్కులు, ఇంకా అన్నీ ప్రతిరోజు అసలు నీళ్ళ ప్రాబ్లం లేకుండా టౌన్లో తీర్చేటట్లు అవన్నీ చేసే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి, మరి ముఖ్యంగా మహబూబ్నగర్లో మున్సిపాలిటీలో కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు, సామాన్య ప్రజలకు అందేటువంటి సేవలు, హాస్పిటల్ కూడా మెరుగుపరుస్తాం, ప్రతి పేదవానికి మంచి ఖరీదైన వైద్యం అందేటట్లు కూడా చేస్తాం, మెడికల్ కాలేజీని, హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయింది। హైదరాబాద్కు పోయే పని లేకుండా ప్రతి జబ్బుకు మహబూబ్నగర్లోనే పేదవాళ్ళకు అన్ని గుండె ఆపరేషన్తో పాటుగా ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో వచ్చి వాళ్ళందరికీ చేసేటట్లు పూర్తి స్థాయిలో చేస్తాం। ప్రతిదీ హైదరాబాద్ బండి మనం కొనాలన్న హైదరాబాదు, సుస్థైతే హైదరాబాదు, ఏదైనా హైదరాబాదు, అది దాని మీద ఆధారపడకుండా అవసరం అనుకుంటే హైదరాబాద్ నుంచే మహబూబ్నగర్కి వచ్చే రీతిలో కొన్నిట్లలోనే చేయాలన్నది మా లక్ష్యం। ఖచ్చితంగా మా లక్ష్య సాధన మేము ముందుకెళ్తాం। సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం। బిల్డింగ్ పర్మిషన్కి వచ్చినా, లేకపోతే ఇంకేదైనా నల్ల తీసుకోవడానికి వచ్చినా, ఇంకా రెవెన్యూ ఆఫీస్లో ఏదైనా సర్టిఫికేట్కి వచ్చినా, ఇంకా ఏ ఇతర డిపార్ట్మెంట్లో పోయి ఏదైనా పని మీద పోయినా సామాన్య ప్రజలు దళారుల బారిన పడకుండా డైరెక్ట్ అధికారులతోనే మాట్లాడి పనులయ్యేటట్లు అధికారులతో మీటింగ్ పెట్టి సమన్వయం చేస్తాం। ఏ ఆఫీస్లో కూడా మీడియేటర్స్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా చేస్తాం। మా ప్రజాప్రతినిధులు కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని అవసరం అనుకుంటే అపార్డ్లో ఒక 1 డే ఓరియంటేషన్ క్యాంప్ పెట్టుకొని ప్రజలకు మనం ఇంకా ఏం చేస్తే, ఎట్లా చేస్తే ఇంకా దగ్గర అవుతాం, ఇంకా ఎట్లా పనిచేయాలి, ఇలాంటి సమస్యలు మనం గుర్తించాలి అనే దాని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తాం। ఎవరే కానీ ఒక సామాన్య పౌరుని లేకపోతే ఇంకెవరినే కానీ పట్టణ పౌరుని
ఏ ఆపద వచ్చినా ఏ పని వచ్చినా గవర్నమెంట్ ద్వారా మనకి ఈజీగా పని అవుతున్నటువంటి భావన మనం కలిగించాలి. ఎవరిని వేధించినా పని మీద వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టినా ఏ దళారులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రజలను వేయించే వాళ్ళు పైసలు ఇస్తేనే పని చేస్తాం, ఈ డబ్బులు కావాల్సిందే అని కేవలం డబ్బుల మీదనే దృష్టి పెట్టి డబ్బులను కేంద్రీకరణ చేసుకొని వేధించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టేటట్లు గ్యారంటీ చేస్తాం. ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలను వేధించే వ్యక్తి, ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తి, ప్రజలను బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తి, ఈ మారునూరులో అటువంటి వ్యక్తులు ఉండకుండా చేయడమే మా లక్ష్యం. సాఫీగా బతికేటట్లు, ఒక ఇల్లు కట్టుకున్న డబ్బులు ఆ ఇల్లు కట్టుకునేటట్లు, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేస్తే ఈజీగా పని అయ్యేటట్లు, ప్రతి సౌకర్యం ఫ్రీగా వాళ్ళకి హాయిగా అయ్యేటట్టు, ఎలాంటి ఒత్తిడి లేకుండా బతికేటట్లు చేయడమే మా లక్ష్యం. ప్రతి సామాన్య పౌరుడు కూడా ఈ మామూలుదారులో దౌర్జన్యాలు, ఇబ్బందులు, బ్లాక్ మెయిలింగ్ ఏం లేవు, ప్రశాంతంగా ఉందని చేయడమే మా లక్ష్యం. ఎందుకంటే అనేక పెట్టుబడులు రేపు రాబోతూ ఉన్నాయి. నిన్ననే నిజామాబాద్ వెళ్ళి ప్రధానమైందంటే నిజామాబాద్లో అమెరికా నుంచి ఒక అతను వచ్చినందుకు, అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రముఖమైన వ్యక్తి, అసోసియేషన్ వ్యక్తి నన్ను పోయి కలిసి మా మహబూబ్నగర్కు పెట్టుబడులు రావాలి, మరి దానికి ఎట్లెట్లా ఏమేమి చేయాలి, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ఆ వ్యక్తితో నేను పోయి వేరే పనులున్నా ఈ ప్రధానమైన ఈ పని మీద పోయి మాట్లాడి రావడం జరిగింది. తొందరలోనే మనం బయటికి టూర్ వెళ్దాం, అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా. చాలా మంచి ప్లేస్ మహబూబ్నగర్. రేపు రాబోయే రోజుల్లో ఐటీ రంగం డెవలప్ కావడానికి హైదరాబాద్ తర్వాత మహబూబ్నగరే ప్రధానం అవుతుంది అని చెప్పి ఆ అమెరికాలో స్థిరపడే ఎన్ఆర్ఐ ఆ మిత్రుడు చెప్పడం జరిగింది. కనుక వచ్చే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఈ ఊర్లో ఎట్లా ఉంది అని కూడా అనుకుంటారు. కరెంట్ ఉందా, నీళ్ళు ఉన్నాయా, భూమి ఎట్లుంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉందా, అన్నీ బాగున్నాయి. కానీ మనుషులు ఎటువంటి వాళ్ళు ఇక్కడ ప్రశాంతమైన బతకనిస్తారా, లేకపోతే దానికి పైసలు, బ్లాక్ మెయిలింగు, ఇబ్బందులు, లేకపోతే ఇంకేమైనా గుండాయిజం రకరకాలు ఉన్నాయా అనేది కూడా ఆలోచన చేస్తారు. కనుక ఇలాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా, ఒక కరప్షన్ అనేది కూడా లేకుండా ప్రశాంతంగా చేయడమే లక్ష్యంగా, బ్లాక్ మెయిలింగ్ లేకుండా ప్రశాంతంగా, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతంగా చేయడమే లక్ష్యంగా మేము మా అందరం మా టీం, నా ప్రజాప్రతినిధులు మేము అందరం కలిసి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. దీని మీద ఇంకా ఎట్లా ఏ రకమైనటువంటి చేయాలనే దాని మీద కూడా మేము విశ్లేషిస్తాం. ఆఫీసులకు వచ్చినప్పుడు పని కాకపోతే ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టాలా, లేకపోతే బాక్సులు పెట్టాలా, లేకపోతే ఇంకా ఎవరి మంత్ ఒకసారి పబ్లిక్తో ఇంటరాక్షన్ కావడానికి మరి ఏమైనా సమస్యలు డైరెక్ట్గా వాళ్ళని అధికారులను పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లు పెట్టుకొని కూర్చొని చేయడానికి ఇంకేదైనా ప్రయత్నం చేయాలా అనే దాని మీద కూడా మేము విశ్లేషిస్తున్నాం. ఖచ్చితంగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా ప్రశాంతమైన వాతావరణం కలిగేటట్లు, ఎలాంటి వేధింపులు లేకుండా బతికేటట్లు చేసే లక్ష్యంగా మేము గ్యారెంటీగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ స్థాయిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి, మరి నూతన సంవత్సరం రేపు ఇంకా కొద్ది గంటలే ఉంది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం ఆత్మసాక్షిగా మనం కూడా ప్రమాణం చేసుకొని ప్రజలలో శాశ్వతంగా నిలిచిపోయేటట్లు, ప్రజలకు కావాల్సినటువంటి అన్నింటిలో మనం చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళ అవసరాలు తీరుస్తామనేటువంటి దిశగా మనల్ని మనం ప్రజాప్రతినిధులను కూడా మనంగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలు మనల్ని మర్చిపోరు, ప్రజలు మనల్ని ఆదరిస్తారు. దానికి ఉదాహరణ మొన్నటి జరిగిన ఎలక్షనే. దాన్ని ఇంకా ఎక్కువ ముందుకు పోయి మనం ఇంకా ఎక్కువ పనిచేసేటట్లు చేయాలని చెప్పి మనందరం ఒక కుటుంబంలో, ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మనందరం కలిసిమెలిసి ఈ సమస్యలపైన మనం ముందుకు పోవాలని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మయూరి దగ్గర ఈరోజు 8 ఎకరాల్లో ఒక రెయిన్ ట్రీ పార్క్ కూడా చేసినాం. మరి ఈరోజు కాకపోతే రేపు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. చిన్న గెస్ట్ హౌస్ కూడా కంప్లీట్ చేసినాం, దాన్ని కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం. నిరంతరంగా ఒక 10 సంవత్సరాలు దాన్ని 5 నెలలకు ఒకటి కొత్త వస్తూనే ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక నెంబర్ 1 పార్క్
ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఇగో ఈ పార్క్ వచ్చిపోయేటట్లు పక్క జిల్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిపోయేటట్లు చేయడంగా లక్ష్యంగా పనిచేస్తాం కనుక అందరం అక్కడ ప్రోగ్రాం కొత్తగా ఈ సంవత్సరం దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దయచేసి దీన్ని ప్రముఖమైనటువంటి వాళ్ళందరూ రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా మరి కొంతమంది అధికారులను సంప్రదిస్తే దానికి నియమాలు ఉన్నాయి, రావడానికి భోజనము వసతులు అనే ఏర్పాట్లు ఉన్నాయి కనుక మరి ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులని మేము అక్కడికి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం.